నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నటసింహం బాలకృష్ణ గారు ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు మనం చూస్తూ వస్తున్నాం. అటు పౌరాణికాలు కావచ్చు, ఇటు జానపదం కావచ్చు, ఇప్పుడు సోషల్ సినిమాలు కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ ఉన్నటువంటి ఒక ఏకైక నటుడు ఎవరన్నా పౌరాణికాలు చేసి మళ్ళీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఒక నార్మల్ సినిమాలు చేస్తున్నారంటే అది ఒక్క బాలకృష్ణ గారు తప్ప మిగతా ఎవరికి కూడా ఆ ఘనత దక్కదని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక 111 సినిమా వచ్చేసి ఒక మాఫియా డాన్గా రాబోతున్నారు, అంటే ఒక భాషా లెవెల్లో ఒక సినిమా రాబోతుందని అయితే మనకు అర్థమవుతుంది. గతంలో ఇలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే డాన్గా బాలకృష్ణ గారు చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి, కానీ సక్సెస్ అయిన సినిమాలు తక్కువ ఉన్నాయి. సుల్తాన్ సినిమాలో కూడా ఆయన సుల్తాన్ కూడా అలాంటిదే. డాన్ చేసినవన్నీ ఎప్పుడు కలిసి రాలి ఆయనకి. ఫ్యాక్షనిస్ట్ గా కలిసి వచ్చినాయి. చెన్నకేశ్వరరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ బ్రహ్మాండం కొట్టినాయి. మరి ఆయన బాడీ లాంగ్వేజ్కి డాన్ సూట్ కాడా అంటే సినిమా సరైన సినిమా పడలేదని సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 89లో అశోక్ చక్రవర్తి, ధ్రువ నక్షత్రం వెంకటేష్ గారు చేశారు, అశోక్ చక్రవర్తి బాలకృష్ణ గారు చేశారు. మరి పరుచూరి వాళ్ళ కథే, ఒకే కథతో 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయింది. అప్పట్లో అది పెద్ద సంచలనం. అవి 2 పెద్దగా ఆడకపోయినా కొంత ధ్రువ నక్షత్రం కొంత బెటర్గా ఆడింది. అది కూడా అంతే. బాంబే వెళ్ళిపోయి అతను ఒక చక్రవర్తిగా మారతాడు, మన మాఫియా అండర్ వరల్డ్లోకి వెళ్ళిపోవడం, ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిగా మారటం అనేది ఆ కాన్సెప్ట్. అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వాల అశోక్ చక్రవర్తి కూడా. ఆ తర్వాత వచ్చిన సినిమా యువరత్న రాణా అనే సినిమా ఒకటి వచ్చింది. అది హీరోయిన్ భాగ్యశ్రీ, బాలీవుడ్ అమ్మాప్కే హే కౌన్ హీరోయిన్. ఆ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్, దీంట్లో బాలకృష్ణ సిస్టర్గా నటించడం. ఈయన కూడా అక్కడ బాలీవుడ్లో డాన్గా ఉన్న సినిమానే. అది పెద్దగా ఆడల. అంటే విలన్ పవర్ఫుల్గానే మౌల్డ్ చేద్దాం చూశారు వాళ్ళు. ఇది 98లో వచ్చింది, అది 89లో వచ్చింది అశోక్ చక్రవర్తి. మొన్నటిదాకా ఇది ఉన్నారంటే పీరియాడిక్ డ్రామా, చారిత్రక నేపథ్యంలో ఉన్న సినిమా, మహారాజుగా నటిస్తున్నారు అనుకున్న సినిమా కాస్త ఇప్పుడు మహారాజు కాస్త డాన్గా మారాడు. మళ్ళీ గోపిచంద్ డైరెక్షన్, 111వ సినిమా బాలకృష్ణ గారికి. ఫైనల్గా ఏంటంటే ఈ సినిమాలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్స్ ఉండవు, ఒకే ఒక పాత్ర, అది గ్యాంగ్స్టర్ పాత్రే. మరి ఎలా ఉంటుందో చూడాలి. అయితే నిన్నగాక మొన్న వచ్చినటువంటి గాడ్ ఫాదర్ చూసాం, కానీ గాడ్ ఫాదర్ వచ్చేసి లూసిఫర్కి రీమేక్ అని తెలుసు. కానీ లూసిఫర్ కూడా తెలుగులో వచ్చింది కాబట్టి గాడ్ ఫాదర్ అంతగా ఆశించినటువంటి ఫలితాలు కూడా దక్కలేదు. అయితే గతంలో చూసుకుంటే వాస్తవానికి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక డాన్ సినిమాలు చాలా ఉన్నాయి. అది దళపతి కావచ్చు, నాయకుడు కావచ్చు, ఇలాంటివి చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. ఒక భాష కావచ్చు, ఇలాంటి సినిమాలు. సో ఆ రేంజ్ సినిమా కాబోతుందా? నిజంగా బాలకృష్ణ గారు ఇప్పుడు అన్ని హిట్ దశలో ఉన్నారు. కొంత అఖండ తాండవం కొంత ఇబ్బంది పెట్టినా నెక్స్ట్ సినిమా మాత్రం మంచి ఒక గ్యారెంటీతో రాబోతున్నారు. సో ఎలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్తో రాబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే డాన్ సినిమాలో మన ఆ 4 హీరోలకి ఎవరికి అచ్చిరాదే అనిపిస్తుందండి. ఎందుకంటే చిరంజీవి గారికి గాడ్ ఫాదర్ అనుకున్న ఇది రాలా. నాగార్జున గారు కూడా చేశారు, మాస్ చేశారు, కానీ తర్వాత ఇంకొక సినిమా వచ్చింది కింగ్ ఏదో డాన్, అవి కూడా లారెన్స్ గారి డైరెక్షన్, అది కూడా పెద్ద వర్కౌట్ అవ్వాలి. బాలకృష్ణ గారు చేశారు, వర్కౌట్ అవ్వాల. ఒకటి ఏంటంటే ఫూల్ ఓవర్ కాంటే అని హిందీలో సినిమా వచ్చింది, అజయ్ దేవగన్ సినిమా. అది పెద్ద హిట్ అప్పట్లో. ఆ సినిమాని తెలుగులో చేశారు, వారసులు వస్తున్నారు, వారసుడు సినిమా అది నాకు తెలిసి. ఆ సినిమాలో మరి నాగార్జున హీరో, కృష్ణ గారు నటించారు. ఫూలూరు కాంటేనే చేశారు సినిమాని. అది పర్లేదు, సినిమా హిట్ అయింది. ఫూలూరు కాంటే అంత పెద్ద హిట్ కాకపోయినా అది సినిమా హిట్ అయింది. కానీ మొత్తానికైతే మనకి రజనీకాంత్కి భాష ఉంది, కమల్ హాసన్కి నాయకుడు ఉంది, రజనీకాంత్కి దళపతి కూడా ఉంది, అమితాబ్ బచ్చన్కి డాన్ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కూడా డాన్ ఉంది ఉన్నాయి. కానీ మన తెలుగు హీరోలకి ఎవరికి కూడా డాన్ పాత్రలో అంత పేరు తేలా. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు డాన్ గా చేయబోతున్నారు, చిరంజీవి గారు కూడా డాన్ గా చేయబోతున్నారు. బాబీ సినిమా కూడా ఈ 2 ఒకేసారి రిలీజ్ అంటున్నారు. మరి విధంగా చెప్పాలంటే పోటీ రసవత్రంగా ఉండబోతుంది. ఏ డాన్ గెలుస్తాడు ఏంటనే చూడాలి. ఇది కూడా సంక్రాంతి బరిలో, అంటే 2027 సంక్రాంతి బరిలో నిలబోతున్న సంగతి అర్థమవుతుంది. ఇటు చిరంజీవి గారు మళ్ళీ బాబీతో కావచ్చు, అదేవిధంగా మల్లెని గోపీచంద్తో బాలకృష్ణ గారు కావచ్చు, అటు వీరసింహారెడ్డి కాంబినేషన్, వాల్తేరు వీరయ్య కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందని. వాల్తేరు వీరయ్యలో కూడా కొంత డాన్గా చేశారు చిరంజీవి గారు, కానీ అది కూడా హిట్, కానీ మరీ సూపర్ డూపర్ హిట్ అయితే కాదు. సో ఈసారి ఇద్దరు డాన్లుగా వస్తుంటే ఎలా ఉండబోతుంది అంటే బయటికి సాధారణంగా లీక్ అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఎవరి సినిమాలు వస్తున్నాయని పెద్ద హీరోలు మాత్రం తెలుస్తుంది. బాల ఏం చేస్తున్నారంటే డాన్గా చేస్తున్నారంటే మనం డాన్గా చేస్తాం, లేదా చిరంజీవి గారు ఏం సినిమా చేస్తున్నారంటే డాన్గా అని తెలిసింది అనుకోండి, మనం కూడా డాన్ చేయండి అని బాలయ్య గారు అనవచ్చు, తగ్గేదిలే. అవును, గతంలో కూడా చిరంజీవి గారు సినిమాలో ఉన్న హీరోయిన్ ఖచ్చితంగా బాలకృష్ణ గారి సినిమాలో ఉన్నారు. బాలకృష్ణ గారు చేసిన డైరెక్టర్నే మళ్ళీ చిరంజీవి గారు చేయాలని ఇలాంటి చాలా వరకు గతంలో విన్నాం.
అవును. కాబట్టి ఇది ఒక పోటీగా కూడా చూడాల్సి వస్తుంది. పైగా మార్చి మొదటి వారంలోనే సినిమా షూటింగ్ సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. చిరంజీవి గారి సినిమా కూడా దాదాపు అదే ఆ టైంలోనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్యారలల్గా ఈ 2 సినిమాలు తెరకెక్కడం, 2 సినిమాల్లో గ్యాంగ్స్టర్ పాత్రలే రావటం, అది కాకతాళీయం అయినా కానీ ఒక క్రేజీగా అనేది క్రేజీ ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. మరి తమన్నే దీనికి రీ రికార్డింగ్ అందించే అవకాశం ఉంది. నయనతార ప్లేస్లో ఎవరు ఇచ్చారో తెలియదు, మరి బాలీవుడ్ నుంచి ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో తెలియదు. డ్యూయల్ రోల్ కాదు కాబట్టి ఒకే పాత్ర, మరి ఒకే పాత్ర ఒకే డాను, మరి ఎలా చేస్తాడో చూడాలి. ఇప్పుడు గతంలో వచ్చి రాలేదు, అప్పుడు డాను టైం ఇప్పుడు కుదిరింది కాబట్టి ఈ డాను పవర్ఫుల్గా చేయగలిగితే ఇప్పుడు సన్నీ డియోల్ని బాగా చూపించారు పవర్ఫుల్గా జాట్ అనే సినిమాలో మల్లేని గోపిచంద్. ఆ పాత్ర సారీ చెప్పనందుకు ఎక్కడి దాకా వెళ్ళింది అనేది ఒక మంచి స్క్రీన్ ప్లేతో లాక్కొచ్చిన సినిమాగా చెప్పొచ్చు అది. అలాంటి పాత్ర మరి బాలయ్యకి దక్కితే ఆ తరహాలో బాలయ్యని కూడా హ్యాండిల్ చేయగలిగితే చెప్పాలంటే ఆ జాట్ సినిమా బాలయ్య చేసి ఉంటే ఇంకొక రేంజ్లో వెళ్ళేది. జాట్కి సీక్వెల్ చేసినా అది మళ్ళీ సన్నీ డియోలే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక డాను దృష్టిలో పెట్టుకుని మల్లేని గోపిచంద్ తయారు చేస్తున్నారనిపిస్తుంది. నేను అనుకోవడం అశోక్ చక్రవర్తి ఛాయలు, యువరత్న రాణా ఛాయలు, ఒకవేళ 2 కథలను కలిపి ఏమన్నా కొత్త దాన్ని ఏమైనా తయారు చేస్తారా చూడాలి. అయితే అదే చూసుకుంటే మనకి లూసిఫర్ గాడ్ ఫాదర్ సినిమాలో కూడా చిరంజీవి గారికి లాస్ట్ లో సల్మాన్ ఖాన్ గారు వచ్చేస్తారు. అది ఒక పాన్ ఇండియా రేంజ్ లో ఆ ఎలివేషన్ కూడా మనం చూసాం. సో ఆ విధంగా ఇక్కడ బాలకృష్ణ గారికి ఇంకెవరన్నా సార్ తెలుగు హీరో కానీ లేదా బాలీవుడ్ హీరో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో లూసిఫర్లో ఆ ప్రయోగం క్లిక్ అయింది కాబట్టి ఈ మధ్య అందరూ ఆ ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో అలాంటి పాత్రను పెట్టారనుకో మనం తగ్గేది లేదు, మనకు పెట్టమంటారు. ఇక్కడ ఎటువంటి లేదు చిరంజీవి ఈయన సినిమాలో పెట్టారనుకోండి మనం తగ్గేది లేదు, ఇంకో పెట్టండి అంటారు. ఏ రజనీకాంత్ గారు లేదా సల్మాన్ ఖాన్ గారు షారూక్ ఖాన్ గారు ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు సినిమాలలో చెప్పలేము, వచ్చే అవకాశం ఉంది. లేదా ఇద్దరు సినిమాల్లో ఇద్దరు వస్తే బాలకృష్ణ సినిమాలో చిరంజీవి గారు, చిరంజీవి సినిమాలో బాలకృష్ణ గారు వస్తే ఎలా ఉంటుంది? అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆ ప్రయోగం చేస్తే ఎందుకంటే చేసిన వాళ్ళే కాబట్టి అది ఇంకా కొత్త ప్రయోగం. ఇక పోటీ ఏముంది? ఏ సినిమా హిట్ అయినా పోటీ లేదు కాబట్టి ఇబ్బంది లేదు. అది సో మొత్తానికి రాబోతున్న సంక్రాంతికి ఇద్దరు డాన్లు రెడీ అవుతున్నారని చెప్పి అనుకోవాలా? లేదా మధ్యలో బుల్లి డాన్లు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? బుల్లి డాన్లు ఎవరు ఉండరు. నేను అనుకోవటం ఈ పెద్ద డానే అంటే భాషా టార్గెట్గా పెట్టుంటారు నేను అనుకోవటం. ఎందుకంటే సమరసింహారెడ్డి ఫ్యాక్షనిస్ట్గా ఆయన క్లిక్ అయ్యారు కాబట్టి ఒక డాన్ మంచి డాన్గా ఉండాలి, అదే బెటర్, మహారాజులు వీళ్ళు వద్దులు ఎప్పుడు అనుకుని కూడా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి బాలకృష్ణ అండ్ చిరంజీవి గారు ఇద్దరు కూడా డాన్లుగా రాబోతున్నారు. కానీ గతంలో బాలకృష్ణ గారి ఇప్పుడు మంచి హిట్ దిశలో ఉన్నారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.